ఉదాహరణకి మీ లైఫ్లో ఎంతమంది సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అంటే అందరు చేయలేపుతారు. సక్సెస్ అంటే ఏంటి? గోల్ని రీచ్ అవ్వడమే సక్సెస్ కదా. మరి మీ గోల్ ఉందా? ఎస్ అంటారు. వాట్ ఈస్ యువర్ గోల్? వీ డోంట్ నో. ఇప్పుడు దానికి మీ గోల్ ఉంది, ఎస్. అది మీ గోలా మీ డిజైరా? అది మీ డిజైర్ కాదంటే ఆ డిజైరే. మరి గోలా డిజైరా? కన్ఫ్యూజన్. అది మీ లక్ష్యమా మీ కోరికనా? అది మా కోరిక. లక్ష్యమా? కన్ఫ్యూజన్. లక్ష్యం వేరు, కోరిక వేరు. డిజైర్ వేరు, గోల్ వేరు. గోల్ అంటే ఎలా ఉండాలి? దేన్ని మనం గోల్ అంటాం? గోల్ ఎలా సెట్ చేసుకుంటాం? గోల్ క్లారిటీ లేదు కాబట్టి ఈజీగా డైవర్ట్ అవుతున్నాడు. గోల్ క్లారిటీ ఉంటే గోల్ వైపుగానే వెళ్తాడు, డైవర్ట్ అవుతున్నాడు. ఈరోజు పీక్ లెవెల్ డ్రగ్ అడిక్షన్. ఎందుకు డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారు? గోల్ లేనివాడు డైవర్ట్ అవుతున్నాడు. అవునా? అట్రాక్షన్స్ అని, లవ్ అని, అఫైర్స్ అని, అవునా, డేటింగ్ అని, మొత్తం ఇటు ఎందుకు వెళ్తున్నాడు? గోల్ లేదు, క్లారిటీ లేదు. ఉన్నది డిజైర్ కాబట్టి డైవర్ట్ అవుతున్నాడు. గోల్ అయితే డైవర్ట్ అవ్వడు. మొదటి విషయం. ఈరోజు నిజంగా చెప్పాలంటే అతి పెద్ద సమస్య ఈరోజు సమాజంలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ డ్రగ్స్. ఈరోజు డ్రగ్స్ ఎక్కడున్నాయి అంటాం కదా. డ్రగ్ లేని చిన్న పట్టణం పేరు చెప్పండి నాకు. ఒక చిన్న టౌన్, అది చిన్న టౌన్ అంటే అక్కడ డ్రగ్స్ లేదు. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్లో డ్రగ్స్ ఉన్నాయి అనుకున్నారా? ప్రతి టౌన్లో డ్రగ్ అడిక్ట్ ఉన్నారు. ఇంకా చెప్పండి ప్రతి విలేజ్లో ఉన్నారు. ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను. నేను ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువతో మాట్లాడతాను ప్రజలతో. ఎవరితో కలిసినా కానీ ఆ వ్యక్తితో ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, సమస్యలు ఏంటి మాట్లాడతాను. డ్రగ్ అడిక్షన్ ప్రతి ఏరియాలో డ్రగ్ అడిక్షన్. వాడు ఏంటి? కొంచెం ప్యాషన్ కావాలి, కొత్తదనం కావాలి, ఏదో కావాలి, అదేదో రుచి చూద్దాం. అది డ్రగ్ నేను అడిక్ట్ అవ్వాలని ఎవడు అలాడు. అదేదో కొత్తదనం రుచి చూద్దాం అంటాడు. అదొక ట్రై చేద్దామని వెళ్తాడు. ఆ ట్రై కాస్త ట్రాప్ అయిపోతున్నాడు. ఎందుకు ట్రాప్ అవుతున్నాడు? అసలు నేను ఎవరితో ఉండాలి? మనిషి ఒక్కటి మార్చుకుంటే అన్నీ మారిపోతాయండి. ఒక్కటి మార్చుకోవాలి, తన ఫ్రెండ్షిప్ మార్చుకోవాలి. దాన్ని అంటారు కంపానియన్షిప్ ఆడిట్ అంటారు. కంపానియన్షిప్ ఫ్రెండ్షిప్ ఆడిట్. నేను ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు. ఎవరిని కట్ చేయాలి, ఎవరిని దగ్గర చేసుకోవాలి, ఎవరిని దూరం చేసుకోవాలి, ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఆడిట్ అవ్వాలి. అంటే నేను ఏ నలుగురితో ఉండాలి, ఏ నలుగురితో ఉండకూడదు అనేది మార్చుకుంటే మారిపోతుంది. ఎందుకంటే పరిసరాల ప్రభావం మన మీద ఉంటుంది కదా. చెడ్డవాడుతుంటే చెడ్డ ప్రభావం, మంచి వాడుతుంటే మంచి ప్రభావం. లక్ష్యం ఉన్నవాడితో నువ్వు ఉంటే నీకు కూడా లక్ష్యం వస్తుంది. లక్ష్యం నేను అడుగుతుంటే నీకు లక్ష్యం ఉండదు. అవును కదా. అంటే జీవితానికి రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి చిన్నప్పటి నుంచి ఒక మంచి బుక్ లేదంటే ఒక ఫ్రెండ్ని చూస్ చేసుకోవడం, అండ్ లైఫ్ పార్ట్నరు, అండ్ ది బెస్ట్ మంచి విషయాలన్నీ చెప్పే తల్లిదండ్రులు. ఇవి కొంత ఎప్పుడు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పి వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఒక గుడ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఒక గుడ్ బుక్ అంటే ఏంటి, గుడ్ లైఫ్ పార్ట్నర్ చూసింగ్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఒకటండి, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకోండి. నాకు ఇష్టమైంది అలా మీరు చేయమంటున్నారు, నాకు నచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఫ్రెండ్ కాదు. నాకు నచ్చింది మీరు కోఆపరేట్ చేయద్దు, నాకు ఏది మంచిదో దాంట్లో మీరు నన్ను కోఆపరేట్ చేయాలి. ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఏం చేసినా నేను ఉన్నాను నీకోసం, తప్పు. వాడు ఫ్రెండ్ కాదు. నీకోసం ఏది మంచో దాంట్లో సహాయం చేస్తాను, నీకు చెడ్డదైతే నేను ఆపేస్తాను, చేపట్టుకుని ఆపుతాను. వాడు నిజమైన స్నేహితుడు. అవునా లేదా? ఈరోజు ఫ్రెండ్స్ కదా అన్నీ కలుస్తే ఏమైనా చేసుకోవచ్చు, ఇది కాదండి. కాబట్టి లైఫ్ పార్ట్నర్ అసలు చూడండి, నేను మాట ఏమంటానంటే ఒక అబ్బాయి అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే ముందు, ఒక అమ్మాయి అబ్బాయిని సెలెక్ట్ చేసుకునే ముందు నేనేమంటానంటే నువ్వు సెలెక్ట్ చేసుకుంది నీ వైఫ్ని కాదు, నువ్వు సెలెక్ట్ చేసుకోబోతుంది నీ హస్బెండ్ని కాదు, నువ్వు సెలెక్ట్ చేసుకోబోతుంది నీ పిల్లల యొక్క తల్లిని, నీ పిల్లల యొక్క తండ్రిని. నీ పిల్లలకి ఎలాంటి తల్లి కావాలి ఒకసారి చూడు. అంటే కొంచెం స్టెప్ ఫార్వర్డ్ ఆలోచిస్తున్నావు. కొంచెం అంటే నాకేం కావాలి, నాకు మంచి అందమైన వ్యక్తి, అందమైన అమ్మాయి కావాలి, వెరీ గుడ్. సెకండ్ క్వాలిటీ, నీ పిల్లలకి ఎలాంటి తల్లి కావాలి. నీకు ఫ్యూచర్ ఉందిగా, నీకు పిల్లలు ఉంటారుగా, ఆ పిల్లలకి ఒక తల్లిని చూడు నువ్వు. అవునా లేదా? అంటే ఎలాంటి కల్చర్ ఉండాలి, ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి, ఎలాంటి పాజిటివిటీ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఒక్క స్టెప్ ఆలోచిస్తాడో మనిషి రాంగ్ స్టెప్ వేయడం నుంచి చాలా వెనక్కేస్తాడండి. అవును కదా. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా, కెరియర్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేసాయి. మల్టిపుల్ చాయిసెస్ అనవచ్చు, లేదంటే ఇది కాకపోతే ఇంకోటి అని. ఒక దాంట్లో స్టిక్ ఆన్ అయి ఉంటున్న పరిస్థితి లేదు. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర, అక్కడ కాకపోతే ఇంకో దగ్గర. ఈ చాయిసెస్ పెరగటం వల్ల ఫెయిల్ అవుతూ ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటారా? లేదు, మనిషికి స్టెబిలిటీ లేదు. ఏంటి, నేను మీ దగ్గర జాబ్ చేస్తున్నాను, ఏదో పోస్ట్లో నేను మీ దగ్గర జాబ్ చేస్తున్నాను. ఎప్పటివరకు మీ దగ్గర జాబ్ చేస్తాను? నాకు కంఫర్ట్గా ఉన్నంతసేపే నేను మీ దగ్గర జాబ్ చేస్తాను. నాకు చిన్న కంఫర్ట్ మిస్ అయితే నేను వదిలేసి వెళ్ళిపోతాను. నన్ను మీరు మాట అనొద్దు, నేను రాకపోతే శాలరీ కట్ చేస్తాను అనొద్దు. అంటే అర్థమవుతుందా? నాకు కంఫర్ట్ ఇవ్వాలి. నేను తప్పు చేసినా చూడకుండా వదిలేయాలి, అప్పుడైతే ఉంటాను. లేకపోతే నేను ఇక్కడ నుంచి మిస్ అయిపోతాను. ఎందుకు? అసలు నాకు స్టెబిలిటీ లేదు, నాకు గోల్ లేదుగా. నా గోలే నేను హ్యాపీగా ఉండడం.
నా గోల్ అయినా కంఫర్ట్గా ఉండడం. రేపటి గోల్ లేదు, నేను స్టెబిలిటీగా నిలబడాలి, ఇక్కడ నేను లెవెల్కి వెళ్ళాలి, ఇంకేదో నేర్చుకోవాలి, ఇంకా పేరు సంపాదించుకోవాలి, ఇంకా ముందుకు అంచెలంచెలుగా ముందుకెళ్ళాలి. ఇక్కడ మొదటి మెట్లో ఉంటాడు, రెండో మెట్టుకి వెళ్ళకపోతే ఇక్కడ జాబ్ మానేస్తాడు, వేరే దగ్గర ఇంకో మొదటి మెట్లోనే ఉంటాడు, అక్కడ జాబ్ మానేస్తాడు, ఇంకా జీవితంతో మొదటి మెట్లోనే ఉంటాడు వాడు. అంటే కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటాడు, కెరీర్ ఎండింగ్లో కూడా అదే మెట్టు మీద ఉంటాడు. ఎందుకంటే స్టెబిలిటీ ఉండదు, ప్లేసెస్ మారుతూ ఉంటాడు. ఒకటి అంటే ఒక దగ్గర స్టెబిలిటీ ఉండాలి. ఎందుకు లేదు, మళ్ళీ అదే గోల్ లేదు, మనిషికి గోల్ లేదు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు పేదవాళ్ళు, మరి నీ గోల్ ఏంటి? నువ్వు కూడా అదే పేదరికాన్ని నీ పేరెంట్స్కి నీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నావా? ఆ పేదరికాన్ని అంత చూడాలంటే ఎక్కడో నీ దగ్గర స్కిల్స్ రావాలి కదా. నిజంగా చెప్పాలంటే ఈరోజు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, అయినా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో తెలుసా? ఎంప్లాయ్మెంట్ లేదని కాదు, ప్రజలలో ఎంప్లాయ్మెంట్గా జాయిన్ అయ్యే సత్తా లేదు వీళ్ళు స్కిల్స్ లేవు. మీ దగ్గర ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీ న్యూస్ ఛానల్స్లోనే మీ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎంత పెద్ద పేరు సంపాదించింది క్యూబ్ టీవీ, ఎన్నో మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. హెల్త్ యాక్సెప్ట్లో, పొలిటికల్ యాక్సెప్ట్లో, ప్రజల అన్ని కోణాల్లో మీరు వర్క్ చేస్తున్నారు. మీ దగ్గర ఇప్పుడు మేము వచ్చి సిన్సియర్గా వర్క్ చేస్తామంటే ఎంతమందికి మీరు జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? చాలా వేకెన్సీస్ ఉన్నాయి కదా. అంటే సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళ కోసం మీ దగ్గర ఉంది కదా, సిన్సియర్ వర్క్ చేసేవాళ్ళు లేరు, ఆ స్కిల్స్ లేవు. మనిషికి కావాల్సింది 3 అండి. ఆస్క్, ASK, ఆస్క్, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఓకే, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్, ASK, ఆస్క్. యాటిట్యూడ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఈరోజు ప్రజల దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, యాటిట్యూడ్ ఉండట్లేదు. అంటే ఈ యాటిట్యూడ్ అంటే ఏంటిది? యాటిట్యూడ్ అనగా ప్రజలను కూడా నెగిటివిటీనే యాటిట్యూడ్ అంటున్నారు. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండే యాటిట్యూడ్ ఉండాలి. క్రైసిస్లో ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండాలి. ఆ యాటిట్యూడ్ని బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్, గ్రోత్ యాటిట్యూడ్, ప్రొఫెషనల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. ఈ యాటిట్యూడ్ లేక ఓన్లీ స్కిల్స్ నాలెడ్జ్తో పాటు మనిషి ఎదగలేడు. నీ స్కిల్ని చూసి నీ నాలెడ్జ్ చూసి జాబ్ వస్తుంది, ప్రమోషన్ రాదు. ప్రమోషన్ యాటిట్యూడ్ మీద వస్తుంది, ప్రొఫెషనల్ యాటిట్యూడ్ మీద వస్తుంది. అది గ్రో చేసుకోగలరు. రైట్. ఇప్పుడున్న స్కూలింగ్ ఒక్కసారి తీసుకుంటే చాలా మార్పులు వచ్చాయి. గతంతో ఏమంటే శుద్ధముక్క పట్టుకొని నల్ల బోర్డు మీద రాసే రోజులు పోయాయి. పూర్తిగా ల్యాప్టాప్స్ అంటారు, లేదంటే ట్యాబ్స్, ఆన్లైన్ క్లాసెస్. సో కోవిడ్లో చూడాల్సినవన్నీ కూడా మనం చూసేసాం. సరే, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు ఆన్లైన్ క్లాస్ అనేది పక్కన పెడితే, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతో కొంత మార్పు చాలా ఎక్కువ స్థాయిలో వచ్చేసింది. ఈ మోటివేషన్ అనేది ఏ రకంగానైనా, ఏ జానర్, ఏ సెగ్మెంట్ వైజ్గానైనా సరే అవసరం అంటారా స్కూలింగ్ స్టేజ్లో? ఎందుకంటే ఇప్పుడున్న యూత్ అంతా ఒకప్పుడు స్కూలింగ్ నుంచి వచ్చినాం. ఆ స్కూలింగ్ దగ్గర ఆ రూట్స్ అనేవి మనం కొంత స్టెబిలైజ్ చేస్తే బాగుంటుంది. ఏ ఆస్పెక్ట్లో చేయాలి అని మీకు అనిపించింది? ఎందుకంటే ఒకటి మురక్కయ్య ఉన్నది మ్రాణయ్య ఉండదు అంటారు కదా. మురక్కగా ఉన్నప్పుడే, చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఎటు వంచాలి అటు వంచండి. పెద్ద చెట్టు అయిపోయింది, దాన్ని వంచలే మనం, ఎరిగిపోతుంది. కాబట్టి ముందు నుంచే సరైన పెంపకం, ముందు నుంచే సరైన డైరెక్షన్, ముందు నుంచే సరైన మైండ్ సెట్ వాళ్ళకి ఇవ్వాలంటే ముందు నుంచే వర్క్ చేయాలి. స్కూలింగ్ లెవెల్ నుంచే ఉండాలి, స్కూలింగ్ లెవెల్ నుంచే ఉండాలి. స్పెషల్గా మోటివేటర్ అవసరం లేదు, ప్రతి టీచర్ మోటివేటర్గానే ఉండాలి. ప్రతి టీచర్ కూడా పాజిటివిటీయే చెప్పాలి, అవుతుందనే చెప్పాలి, నువ్వు చేయగలుగుతావనే చెప్పాలి, నీ వల్ల అవుతుందనే చెప్పాలి, నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావో చెప్పగలగాలి. చెప్పే వ్యక్తి ఆ విధంగా ఉండాలి. మళ్ళీ చూడండి, ఇప్పుడు మీరున్నారు, మీ స్కూల్ టీచర్స్ని గుర్తు చేసుకోండి. మీ 10th, 7th, 8th, 9th దాంట్లో మీకు బాగా ఇష్టమైంది ఎవరు అంటే ఏదో పేరు గుర్తొస్తుంది, చెప్పగలరా మీరు? 100% చెప్పగలరు కదా. అంటే మా తెలుగు టీచర్, మీ తెలుగు టీచర్ కొండయ్య సార్ అని ఎక్కడ ఉన్నారు. అండ్ చాలా సోషల్ లక్ష్మీనారాయణ గారు, అసలు అల్టిమేట్ అనమాట. అంటే ఇప్పుడు వారు చాలా బాగా పాఠాలు చెప్తారు కాబట్టి మీకు గుర్తులేరండి. వారి యొక్క ప్రవర్తన మీతో అంత బాగా ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ డేవిడ్ గారు అని మీరు ఇప్పుడు అన్నారు చూడండి, తెలుగు అంటే ఈ సందర్భంలో నాకు మీరు గుర్తు చేశారు. పాఠాలు చెప్పడం కాదు, పాఠాలతో పాటు జీవితం ఎలా ఉండాలో చెప్పారని. పాటలు పాడుతూ చెప్పారు, పాఠాలు పద్యాలు చెప్తూ పాఠాలు చెప్పారు. ఈరోజు కావాల్సింది అది. అంటే మీ విద్యార్థి ఒక 50 సంవత్సరాల తర్వాత అయినా కానీ నేను ఈరోజు ఇలా నిలబడ్డానంటే నా టీచర్కి, నా గురువుకి వెళ్తుంది. ఈరోజు తల్లిదండ్రులు గౌరవించండి, గురువుని గౌరవించండి. గౌరవించాల్సిన గురువుని టీజింగ్ చేస్తున్నారు, ర్యాగింగ్, టీచర్లని ర్యాగింగ్ చేస్తున్నారు. ప్రాబ్లం పిల్లలది కాదండి, టీచర్స్ కూడా. ఎందుకంటే ఒక గురువుకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్, గురువుకు ఉండాల్సిన లక్షణాలు లేవు. గురువు అంటే పాఠాలు లెసన్లో ఉన్నది చెప్పడం కాదండి, ఎవడనే చెప్తాడు, అది కాదు.
దీంతో పాటు ఇది నేర్చుకోవాలన్న ఆలోచన ఇవ్వు ఫస్ట్. ఇది నేర్చుకోవాలన్న ఆలోచన ఇచ్చి ఆ తర్వాత ఇది నేర్పు. అవునా కాదా? కాబట్టి డిసిప్లిన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనిషి యొక్క స్కిల్స్, మనిషి యొక్క నాలెడ్జ్, మనిషి యొక్క గ్రోత్కి ఓన్లీ 20% యూజ్ అవుతుంది. మనిషి యొక్క బిహేవియర్, మనిషి యొక్క మైండ్ సెట్, మనిషి యొక్క అటిట్యూడ్, మనిషి యొక్క 80% గ్రోత్కి యూజ్ అవుతుంది. మన స్కూల్లో నాలెడ్జ్ ఇస్తున్నారు, అటిట్యూడ్ ఇవ్వాలి, బిహేవియర్ ఇవ్వాలి. అది రెస్పాన్సిబిలిటీ టీచర్స్, పేరెంట్స్ కూడా. పేరెంట్స్ నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ దాంతో టీచర్స్. అసలు పేరెంట్స్ ఎలా ఉండాలంటారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మీకు ఇప్పుడు. పేరెంట్స్ ఎలా ఉండాలంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలని వారు అనుకుంటున్నారో అలా వీళ్ళు ఉండాలి. అంతే కదా. నా పిల్లలు అబద్ధాలు ఆడొద్దు, వెరీ గుడ్, నువ్వు కూడా అలాగే ఉండాలి. నా పిల్లలు చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి, నువ్వు కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలి. నా పిల్లలు బాగా కష్టపడి చదువుకోవాలి, నువ్వు కూడా కష్టపడి పనులు చేయాలి. మీ పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉండాలి, నువ్వు కూడా డిసిప్లైన్గా ఉండాలి. నా పిల్లలు మంచి పేరు సంపాదించాలి, నువ్వు కూడా సంపాదించాలి. నీ పిల్లలు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో నువ్వు అలా ఉండు. దట్స్ ఇట్. పేరెంట్స్ ఎలా ఉండాలి అలాగే ఉండాలి.